Nava Chaitanya Bharati School, a school that truly emphasizes individual development of every child. Our features are spacious classrooms, 15 students per classroom, brain gym, activity-based teaching, phonetic training from pre-primary, mini library in every classroom, spoken English activities, indoor and outdoor games, social awareness programs. Contact Nava Chaitanya Bharati School, PNT Colony, Madanapalli. Phones 91604-37152 and 74161-43373. నమస్తే, వెల్కమ్ టు ఎంసీటీవీ న్యూస్. నా పేరు రేవతి. ముందుగా హెడ్లైన్స్. కౌంటింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలా ప్రతి ఒక్క అధికారి విధులు నిర్వహించాలి. ఎన్నికల రిటర్నింగ్ అధికారి హరిప్రసాద్ ఆదేశం. మదనపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల నందు ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియపై శిక్షణ తరగతులు నిర్వహించిన ఆర్డీఓ. మదనపల్లి పట్టణంలోని పలు ప్రైవేటు ఆసుపత్రులపై శాఖాపరమైన దాడులు నిర్వహించడం జరిగింది. జిల్లా వైద్యాధికారి దేవశిరోమణి వెల్లడి. నిబంధనలు పాటించాలని పలు ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలకు గడువు ఇవ్వడం జరిగిందన్న వైద్యాధికారులు. కౌంటింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్డీఓ హరిప్రసాద్ అధికారులను కోరారు. నేడు మదనపల్లి పట్టణంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో 164 మదనపల్లి నియోజకవర్గ కౌంటింగ్ అధికారులకు శిక్షణా తరగతులు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రామాదేవి అధికారులు పాల్గొన్నారు. ఈ శిక్షణా శిబిరంలో కౌంటింగ్ ప్రక్రియపై ఆర్ఓ అవగాహన కల్పించారు. అనంతరం అధికారుల విధి విధానాలపై శిక్షణా తరగతులను నిర్వహించి మాట్లాడుతూ జూన్ 4న ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఉంటుందన్నారు. సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని కోరారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఏఆర్ఓలు కావచ్చు, ఆర్ఓలు కావచ్చు, కౌంటింగ్ త్వరగా చేయడం వల్ల చేయాలి. కొంతకాలం ఒక పద్ధతి ఉండాలి. మీకు ఏం ప్రాసెస్ సెంటర్ కూడా అవి లేకుండా చేయొచ్చు. లేటెస్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. కాబట్టి నేను ఇది సంబంధించి ఉండాలి. ఇంకా వేలు కూడా ఉండకూడదు. మీరు కూర్చోండి సార్. మేము రిజెక్ట్ చేసే కాదు, మా దాని ప్రకారం రిజెక్టెడ్ మేము ప్రపోజ్ చేస్తున్నాం. బట్ రిజెక్టెడ్ అధికారం ఉంటుంది ఆరోగ్యం అని చెప్పి మీరు అట్లా ఫ్యాక్ట్ చెప్పి తప్పించుకోండి. సెకండ్ ఏమి ఈక్వల్ టు ఆర్ఓ కమిషనర్ గారు పార్లమెంట్ రాజపేట పార్లమెంటు అసెంబ్లీ సెగ్మెంట్ మరియు మదనపల్లి అలాగే తమ్మలపల్లి సంబంధించిన కౌంటింగ్ వచ్చేసి సాయి ఇంజనీరింగ్ కాలేజీ రాయచూరులో ఉంటుంది. ఆ ఏర్పాట్లలో భాగంగా మొదట ప్రతి నియోజకవర్గానికి 14 టేబుల్లు చేశారు. కామన్గా 14 టేబుల్లకు సంబంధించి మొదట పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ స్టార్ట్ అయింది. సో దీనికోసం అని చెప్పి మనకు ఆల్రెడీ ఫెసిలిటీ సెంటర్స్ పెట్టాము. అక్కడ 3409 వచ్చాయి మదనపల్లికి సంబంధించి. అలాగే ఈటీపీడిఎస్ అంటే ఆర్మూర్ కోర్సులో పనిచేసే వాళ్ళకు 178 బ్యాలెట్ పేపర్ పంపించాము. వాళ్ళ నుంచి దాదాపు ఇప్పటి వరకు ఒక 80 వరకు తిరిగి వచ్చాయి. సో అవి కూడా కలుపుకుంటే 3500 వరకు మనకు పోస్టల్ బ్యాలెట్ ఎంచాల్సి ఉంటుంది. పోస్టల్ బ్యాలెట్కు సంబంధించి ఫస్ట్ అవర్లో అంటే 8 గంటలకే కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. తర్వాత 8:30కి ఈవీఎంస్ స్టార్ట్ అయిపోతుంది. సో 8 గంటలకే మనం పోస్టల్ బ్యాలెట్ టాలీ కావాలి అంటే స్టార్ట్ అవుతుంది. కాబట్టి దానికి సంబంధించి కవర్స్ అన్నీ కూడా ఎలా చేయాలి అనేది హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ అంటే ప్రాక్టికల్గా
ప్రయోగంగా వీటిని ఏర్పాటు చేసుకున్నాము. ఇక్కడ తమ్మలపల్లి నియోజకవర్గం, మదనపల్లి నియోజకవర్గం సంబంధించి ఇద్దరు మేము ఆర్ఓల సమక్షంలో ఈ జరుగుతుంది. దీంట్లో భాగంగా జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల ప్రకారము ఈ కవర్లు కూడా మేము డమ్మీ కవర్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎటువంటి పార్షియాలిటీ కానీ ఏదైనా అభ్యర్థుల పేర్లు పెట్టకుండా ఇక్కడ జాగ్రత్త వహించాము. కవర్ల పైన డమ్మీ పోస్టల్ బ్యాలెట్ అని చెప్పి రాయడం జరిగింది. అలాగే బ్యాలెట్ పేపర్ కూడా 16 మందితో ఏఏఏ, బీబీబీ, సిసిసి అని రాసాము. దాంట్లో గుర్తులు కూడా ఏమీ లేకుండా కేవలము ఏ క్యాండిడేట్ బి, సి క్యాండిడేట్ అని చెప్పి అది కూడా జాగ్రత్త పడ్డాము. సో ఈ పోస్టల్ బ్యాలెట్ లాస్ట్ అంతా అయిపోయిన తర్వాతనే మనం లాస్ట్ రౌండ్ ఈవీఎంస్ స్టార్ట్ చేయాల్సి వస్తుంది. అందువల్ల మనం ఏం చేస్తున్నామంటే పోస్టల్ బ్యాలెట్ స్పీడ్గా, అలాగే ముఖ్యంగా ఖచ్చితంగా ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టాల ప్రకారము ఆ పోస్టల్ బ్యాలెట్ను వ్యాలిడ్ చేసుకోవాలి కాబట్టి ఏది వ్యాలిడో ఏది ఇన్వాలిడో చేర్చాలి కాబట్టి మనము జాగ్రత్తగా చేసుకోవడానికి వీళ్ళకు కౌంటింగ్ సూపర్వైజర్లకు, కౌంటింగ్ అసిస్టెంట్లకు కూడా ఇక్కడ ప్రాక్టికల్గా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఫస్ట్ ర్యాండమైజేషన్లో వీళ్ళు దీనికి సెలెక్ట్ కాబట్టారు, కానీ వీళ్ళు ఏ నియోజకవర్గానికి పోతారో తెలియదు. సో కాబట్టి వాళ్ళని మాత్రమే ఇప్పుడు మనం తీసుకున్నాము. వీళ్ళు మళ్ళీ ఏ నియోజకవర్గం పోతారో కూడా తెలియదు. తర్వాత థర్డ్ ర్యాండమైజేషన్లో టేబుల్ కేటాయించడం జరుగుతుంది. అప్పుడు మాత్రమే ఆ నియోజకవర్గంలో ఆ టేబుల్కి కేటాయించడం అనేది తెలుస్తుంది. కాబట్టి నిష్పక్షపాతంగా తటస్థ విధానంలో వాళ్ళకు బాగా ప్రాక్టీస్ అయ్యేటట్లు పోస్టల్ బ్యాలెట్లో దానిపైన కూడా డమ్మీ అని రాసి వాళ్ళకు మార్గదర్శకాల ఆదేశాలు ఎలా ఉన్నాయో ఎన్నికల కమిషన్ ఆదేశాలన్నీ వివరీకరిస్తూ తమ్మలపల్లి నియోజకవర్గము, మదనపల్లి నియోజకవర్గము ఇక్కడ పోస్టల్ బ్యాలెట్ మార్క్ పోస్టల్ మార్క్ కౌంటింగ్ అనుకోండి హ్యాండ్స్ అండ్ ఆర్ఓ 162 తంబాలపల్లి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ. జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు 30th మే ఈరోజు జెడ్పీహెచ్ఎస్పీ మదనపల్లిలో ఈ కౌంటింగ్ ప్రక్రియకి సంబంధించి ఎలక్షన్ వాళ్ళకి కౌంటింగ్ సూపర్వైజర్లకి, కౌంటింగ్ అసిస్టెంట్లకి శిక్షణ కార్యక్రమం ప్రయోగాత్మకంగా అంటే హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ ఇవ్వడం కోసం నిర్ణయించడం జరిగింది. అలాగే ఈ కౌంటింగ్ సూపర్వైజర్స్, ఏజెంట్స్ కూడా కన్సర్న్ తహసీల్దార్స్, ఏఆర్ఓస్ అందరికీ కూడా శిక్షణ కార్యక్రమం ఇవ్వడం జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమంలో వాళ్ళ విధులు, విధానాలు ఏ విధంగా వాళ్ళ విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది, పోలింగ్ బ్యాలెట్ యొక్క, పోస్టల్ బ్యాలెట్ యొక్క విశిష్టత గురించి వాళ్ళకి చెప్పడం జరిగింది. ఏ విధంగా ఏ సందర్భంలో వాటిని మనం డిటెక్ట్ చేయాల్సి ఉంటుంది, ఏ సందర్భంలో వాటిని ఇన్వాలిడ్గా డిక్లేర్ చేయాల్సింది. ప్రస్తుతం నిర్దేశించిన మేరకు ఈసీఐ గారి లేటెస్ట్ సర్క్యులర్స్ అనుగుణంగా ఏ విధంగా వాళ్ళు నిర్ణయం తీసుకోవాలనే విషయాల గురించి కూడా వాళ్ళకు ప్రయోగాత్మకంగా వాళ్ళకు ప్రాక్టీస్ చేయించడం జరిగింది. అందరూ దీంట్లో శ్రద్ధగా పాల్గొన్నారు. మనకి ఈ కౌంటింగ్ ప్రక్రియ అనేది జూన్ 4వ తేదీన సాయి ఇంజనీరింగ్ కాలేజ్ రాయచోటిలో ఏర్పాటు చేయడం జరిగింది. రాజంపేట పార్లమెంట్కి సంబంధించిన అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ సాయి ఇంజనీరింగ్ కాలేజ్లో జరుగుతుంది. ఈవీఎంస్ పైన బ్యాలెట్ కౌంటింగ్ ఉదయం 8 గంటల నుంచి పోస్టల్ బ్యాలెట్ తర్వాత ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ స్టార్ట్ అవుతుంది. తదనంతరం 8:30కు ఈవీఎం బ్యాలెట్ మొదలవుతుంది. ఈటీపీవీఎస్ అంటే ఎలక్ట్రానికల్ ట్రాన్స్పోర్టెడ్ పోస్టల్ బ్యాలెట్స్ అంటే సర్వీస్ ఓటర్కి సంబంధించిన వాటిని కూడా మొదటగా లెక్కించడం జరిగింది. తంబలపల్లి నియోజకవర్గానికి సంబంధించి 176 సర్వీస్ ఓటర్స్ ఉంటే ఇంతవరకు మనం కేవలం 53 మాత్రమే రిసీవ్ చేస్తున్నాము. ఇంకా మిగిలినవి రావాల్సి ఉంటుంది. జూన్ 4వ తేదీ ఉదయం 7 గంటల వరకు ఏవైతే మనం రిసీవ్ చేసుకుంటామో వాటన్నింటిని కూడా లెక్కించడం జరుగుతుంది. తంబలపల్లికి ఎన్ని పోస్టల్ బ్యాలెట్స్? తంబలపల్లి బ్యాలెట్లు ఎన్ని ఉన్నాయి? తంబలపల్లి 1993 ఉన్నాయండి. 1939 పోస్టల్ బ్యాలెట్స్ తో పాటు 93కి గాను 39 వచ్చాయి సార్. 176 సర్వీస్ ఓటర్స్. దట్ ఈస్ డిఫరెంట్. సర్వీస్ ఓటర్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ పోస్టల్. వాళ్ళలో 53 వచ్చే ప్రస్తుతానికి. ఇంకా జూన్ 4వ తేదీ ఉదయం 7 గంటల వరకు కూడా ఎన్నైతే వస్తాయో వాటిని కూడా తీసుకోవడం సర్వీస్ ఓటర్స్ సంబంధించి అన్నిటికీ పోలింగ్ 2 పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ టేబుల్స్ నుండి ఏర్పాటు చేయడం జరిగింది తంబలపల్లికి సంబంధించి. ఈ
ఈవీఎం సంబంధించి 14 టేబుల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. 17 రౌండ్లలో ఈ పోలింగ్ కార్యక్రమం అంతా కంప్లీట్గా ఎన్నికల కౌంటింగ్ కార్యక్రమం అంతా కంప్లీట్ అవుతుంది. సాయంత్రం 3-4 మధ్యలో ఏప్రిల్ కూడా కంప్లీట్ కావాలని మేము ఆశిస్తున్నాము. అంటే దాని ప్రాతిపదికనే మేము నిర్ణయం కౌంటింగ్. మదనపల్లి పట్టణంలో పలు ప్రైవేటు ఆసుపత్రులపై శాఖాపరమైన దాడులు నిర్వహించడం జరిగిందని నెమో బృందం ప్రోగ్రాం అధికారిని దేవశిరోమణి తెలిపారు. నేడు మదనపల్లి పట్టణంలోని 9 ప్రైవేటు ఆసుపత్రులు 2 స్కానింగ్ కేంద్రాలపై దాడులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ ఇమ్యూనైజేషన్ అధికారి ఉషశ్రీ, లీగల్ అడ్వైజర్ పాలేశ్వర్, ఆర్ఎంఓ ప్రసాద్ రాజు, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మదనపల్లి పట్టణంలోని 9 ప్రైవేటు ఆసుపత్రులపై శాఖాపరమైన దాడులు నిర్వహించడం జరిగిందన్నారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలకు నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవడానికి గడువు ఇవ్వడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా డాక్టర్లు లేని కారణంగా స్కానింగ్ కేంద్రాల నిర్వాహకులు ఇచ్చిన అభ్యర్థన మేరకు సదరు స్కానింగ్ కేంద్రాల్లో ఉన్న అల్ట్రాసౌండ్ స్కానింగ్ మిషన్లను పనిచేయకుండా సీల్ వేయడం జరిగిందన్నారు. గౌన్స్ అంతా వేసేవాళ్ళు. అదేం చేస్తున్నారంటే అదే రిపీటెడ్ వాడుతున్నారు. ఇప్పుడు మాస్క్ మెషిన్ కి ఏమో అవ్వకుండా చూడండి. ఓపెనింగ్ జ్వాల వెలిగిస్తారు, క్లోజింగ్ కూడా జ్వాల వెలిగిస్తారు. అది మెల్ట్ అవుతుందా ఇన్ఫర్మేషన్ లోపల మేము బీసీపీ నీటి కేంద్రాలు వచ్చేసి మనకు 118 ఉన్నాయి. 118 కూడా రెగ్యులర్గా ఇవి ప్రతి 2 నెలలకు ఒకసారి చెకప్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. రెగ్యులర్ చెకప్స్, తర్వాత సర్ప్రైజ్ కూడా విజిట్స్ చేసేసి అందులో ఉన్నటువంటి ఏవైనా ఒకవేళ బై మిస్టేక్స్ ఫామ్ ఎఫ్లు వాళ్ళు రెగ్యులర్గా చేసేటువంటి వర్క్ విషయాలలో ఏదైనా కొంచెం లేట్గా కానీ కొంచెం లోపాలు ఏవైనా ఉంటే కూడా ఈ విజిట్స్ వచ్చినప్పుడు, ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు వాటిని సర్చ్ చేస్తారు ఇన్స్పెక్షన్ ఆఫీసర్స్. మరి ఇంకా ఏమైనా అలాంటి ఏమైనా ఉన్నారంటే వాళ్ళకి ఒక నోటీస్ ఇచ్చేసి కరెక్ట్ చేయడానికి ఉపయోగపడతారు. ఇప్పుడు వచ్చినటువంటి ఈరోజు జిల్లా నుంచి జిల్లా పీసీపీండి నోడల్ అధికారి, అలాగే సబ్ డిస్టిక్ లెవెల్ డిప్యూటీ డిఎంహెచ్ఓ గారు, మరి నేను కూడా కొన్ని సెంటర్స్ని విజిట్ చేసి అందులో ఒక సెంటర్ అది వర్క్ చేయట్లేదు. పీసీపీ సెంటర్ అది ఆదిత్య స్కాన్ సెంటర్ అని. ఆదిత్య స్కాన్ సెంటర్ను మేము అందుబాటులో లేము కాబట్టి మా సెంటర్ను కొంచెం మీరే క్లోజ్ చేయండి అని వాళ్ళంతా వాళ్ళే బిల్డింగ్ అయినారు కాబట్టి ఈరోజు క్లోజ్ చేస్తున్నామండి. క్లోజ్ చేసేసి తిరిగి మళ్ళీ ఇంకా కొన్ని సెంటర్స్ కూడా వెళ్లాల్సిన పరిస్థితి. బీసీపీ యాక్ట్ ప్రకారం ఈ హాస్పిటల్స్ రిజిస్ట్రేషన్ రెగ్యులర్గా రిజిస్ట్రేషన్ బీసీపీ యాక్ట్ ప్రకారం ఆల్ హాస్పిటల్స్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది. హాస్పిటల్ ప్రాపర్గా అన్ని మెయింటైన్ చేస్తున్నారా, రికార్డ్స్ రిజిస్టర్స్ అన్ని మెయింటైన్ చేస్తున్నారా, రిజిస్ట్రేషన్ రెన్యూవల్ ప్రాపర్గా ఉందా లేదా అని వెరిఫికేషన్ చేస్తాము. సో దాని
డిఐఓ గారు, డిస్ట్రిక్ట్ నుంచి డెమో గారు అందరూ వచ్చాము. సో ఇక్కడ వెరిఫికేషన్ చేస్తున్నాము. 100% హాస్పిటల్లో అన్ని రికార్డ్స్ అన్నీ ఉన్నాయి. రిజిస్ట్రేషన్ కూడా అప్లై చేశారు. సో అది రిలేటెడ్ సర్టిఫికేట్స్ కూడా ఇప్పుడు ప్రొడ్యూస్ చేశారు. సో రిజిస్ట్రేషన్ విల్ బి కంప్లీటెడ్. అవన్నీ వెరిఫై చేస్తున్నాం ప్రస్తుతానికి. కొన్ని సర్టిఫికేట్స్ అన్నీ అప్పటికి మిస్సింగ్ ఉన్నాయి కాబట్టి రిజిస్ట్రేషన్ జరగలేదు. సో అవి ఇప్పుడు కంప్లీట్ అయిపోయాయి కాబట్టి రిజిస్ట్రేషన్ చేస్తున్నాము. సో ఇంకా కూడా ఏమన్నా ఉన్న హాస్పిటల్స్ హాస్పిటల్స్ రిజిస్ట్రేషన్ ఉన్నాయా లేదా, ఫైడెన్ఓసి అవి ఉన్నాయా లేదా అని వెరిఫై చేస్తున్నాం. As a part of PCPNDT, like in district officials and Madarapalli area deputy madam and demo garu మేమంతా లైక్ యాజ్ పార్ట్ ఆఫ్ రొటీన్ గా PCPNDTలో we have to inspect the hospitals. సో హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు మేము వాళ్ళ హాస్పిటల్ రిజిస్ట్రేషన్ అయిందా లేదా దే ఆర్ మెయింటైన్ కొన్ని నార్మ్స్ ఉంటాయి మెయింటైన్ చేసేది, లైక్ రివీలింగ్ ద సెక్స్ ఈజ్ ప్రొహిబిటెడ్ అనేసి దట్ అండ్ ఆల్ బోర్డ్స్ అని వాళ్ళు డిస్ప్లేలో పెట్టుకోవాలి. సేమ్ టైం ద ఆపరేటింగ్ డాక్టర్ వాళ్ళంతా ఫామ్ ఎఫ్స్ మెయింటైన్ చేయడం కానీ అప్లోడ్ చేయడం కానీ అవి రొటీన్గా జరుగుతూ ఉండాలి. సో అవన్నీ మేము ఇన్స్పెక్ట్ చేస్తాం. ఇఫ్ ఎనీథింగ్ మిస్డ్ లైక్ వాళ్ళు రిజిస్ట్రేషన్ అవ్వకుండా కూడా రెన్యువల్ చేసుకోకుండా లేకపోతే లైక్ ఫామ్స్ కూడా సబ్మిట్ చేయకుండా ప్రాపర్గా లైక్ మేము వీ విల్ సీజ్ ద అల్ట్రాసౌండ్ సెంటర్. దెన్ సేమ్ టైం వాళ్ళకి డాక్టర్ కూడా ఇఫ్ యూ ఫైండ్ దట్ దే ఆర్ రివీలింగ్ ద సెక్స్ దెన్ దాని తగ్గ పనిష్మెంట్స్ కూడా ఉంటాయి. సో మేము దీని గురించి వీఆర్ సెన్సిటైజింగ్ ద డాక్టర్స్ ఆల్సో every 3 months వీఆర్ కండక్టింగ్ మీటింగ్స్. అండ్ సేమ్ టైం మేము ప్రస్తుతం వచ్చిన హాస్పిటల్స్లో అయితే ఈ రోజు హాస్పిటల్ అయితే ప్రస్తుతం దే ఆర్ రిజిస్టర్డ్. సేమ్ టైం దే వాంట్ టు క్లోజ్ దట్ మెషిన్. సో ఫర్ దట్ సేక్ వి కేమ్. అపార్ట్ ఫ్రమ్ దట్ ఏంటంటే లైక్ ఈ PCPNDTలో మెయిన్గా వై ద గవర్నమెంట్ ఈజ్ సో స్ట్రిక్ట్ అంటే అల్ట్రాసౌండ్ ఈజ్ మెంట్ ఫర్ లైక్ బేబీ వెల్బీయింగ్ అండ్ మదర్ వెల్బీయింగ్ కోసం ఈజ్ చేస్తారు. బట్ హియర్ ఏమంటుందంటే కొందరు డాక్టర్స్ లైక్ దే ఆర్ రివీలింగ్ ద సెక్స్. బికాస్ ఆఫ్ దట్ వాళ్ళు ఫీమేల్ బేబీ అని తెలుసుకొని అబార్ట్ చేసుకోవడము, దానివల్ల ఫీమేల్ సెక్స్ రేషియో అనేది తగ్గిపోతూ ఉంది. సో అది మన అన్నమయ్య డిస్ట్రిక్ట్లో కొంచెం ఫీమేల్ రేషియో తక్కువ ఉంది కాబట్టి దాన్ని ఇంప్రూవ్ చేయాలని ప్లస్ ఇలాంటి పనులు జరగకుండా ఇక మీద జరగకుండా ఉండడానికి వీఆర్ స్ట్రిక్ట్ గా మేము కూడా ఇన్స్పెక్షన్స్ కండక్ట్ చేస్తున్నాము. సో డెఫినెట్లీ వీ విల్ ఇంప్రూవ్ చేస్తామని అనుకుంటున్నాము. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. తాము ఎంచుకున్న రంగంలో గొప్పవారు కావాలన్నది ప్రతి చిన్నారి కల. ఆ కలలను నిజం చేసుకోవాలంటే భవిష్యత్తుకు సరైన పునాది కావాలి. ఆ పునాది పేరే శ్రీ శారదా ఇంగ్లీష్ మీడియం స్కూల్. అనుభవం, అంకిత భావం గల ఉత్తమ ఉపాధ్యాయులచే విద్యాబోధన. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ. చదువుతో పాటుగా మానసిక ఉల్లాసం కొరకు ఎక్స్ట్రా కోకరిక్యులర్ యాక్టివిటీస్, ఇంగ్లీష్ స్పీకింగ్ ఎన్విరాన్మెంట్, ఎక్స్ట్రా IIT స్టాండర్డ్ క్లాసెస్ ఫ్రమ్ హైయర్ సెక్షన్, మల్టిపుల్ ఇంటెలిజెన్స్ theory based lessons, computer classes for higher sections, abacus classes for primary sections, CCTV కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ. పిల్లలకు స్వచ్ఛమైన నీటిని అందించేందుకు RO మినరల్ వాటర్ సౌకర్యం, బస్సు సౌకర్యం కలదు. అందరికీ అందుబాటు ఫీజులతో కార్పొరేట్ స్థాయి విద్య. నర్సరీ నుండి 8వ తరగతి వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి. శ్రీ శారదా ఇంగ్లీష్ మీడియం స్కూల్, రవీంద్రనగర్, కురవంక, మదనపల్లి. వెల్కమ్ బ్యాక్. శ్రీ వరాల ఆంజనేయ స్వామి ఆలయనందు ఆంజనేయ స్వామి జన్మదినం సందర్భంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించడం జరుగుతుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. నేడు వారు MCTVతో మాట్లాడుతూ ఆలయ మొత్తాన్ని మామిడి పండ్లతో అలంకరించడం జరుగుతుందని తెలిపారు. ఆంజనేయ పుత్రుడి మామిడి వనంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. కావున భక్తులు హనుమాన్ జన్మదినం నాడు ఆలయంలో జరిగే పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. జై శ్రీరామ్. మదనపల్లి పుర ప్రజలందరికీ కూడా శ్రీ వరాల ఆంజనేయ స్వామి దేవస్థానం వారి తరఫున ఆహ్వానము. జూన్ 1వ తేదీ శనివారం
శ్రీ వరాల ఆంజనేయ స్వామి ఆలయంలో స్వామివారి యొక్క జన్మదిన మహోత్సవాన్ని పురస్కరించుకొని విశేష కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవ, 6 గంటలకు స్వామివారికి అత్యంత ప్రీతికరమైనటువంటి మన్ని సూక్త పారాయణంతో తేనెతో మరియు పల పంచామృతాలతో సుగంధ ద్రవ్యాలతో విశేష అభిషేకం నిర్వహించబడుతుంది. అనంతరం దాదాపు 400 కేజీల మామిడి పండ్లతో స్వామివారిని అలంకరించడం జరుగుతుంది. అంతేగాక ఉదయం 6:30 గంటల నుంచినే భక్తుల స్వహస్తాలతో శ్రీ ఆంజనేయ స్వామి వారి యొక్క ఉత్సవ విగ్రహానికి పాలాభిషేకాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ విశేష రోజున ఆలయం పూర్తిగా తెరవబడి ఉంటుంది. భక్తులు రోజంతా కూడా స్వామివారిని దర్శించుకునే వెసులుబాటు కల్పించడం జరుగుతుంది. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వారికి కావలసిన తాగునీటి సౌకర్యాన్ని అలాగే మరుగుదొడ్ల ఏర్పాటు కూడా చేయడం జరిగింది. దీంతో పాటుగా సాయంత్రం శ్రీ సీతారామ లక్ష్మణ హనుమ ఉత్సవాలకి పుష్పాభిషేకాన్ని కమనీయంగా రమణీయంగా నేత్రపర్వంగా చూడడానికి సౌకర్యాన్ని చేస్తూ ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా అద్భుతంగా నిర్వహించాలని ఆలయ కమిటీ మరియు భక్తుల సహకారాలతో నిర్వహించడం జరుగుతుంది. కావున ఈ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని ఆంజనేయ స్వామి వారి యొక్క ఆశీస్సులు పొందవలసిందిగా ఆలయ కమిటీ తరఫున కోరుకుంటున్నాం. ఆంజనేయ స్వామి వారు ముఖ్యంగా జ్ఞానకారకుడు, బలవంతుడు, దుష్టగ్రహాలను నివారించే శక్తి గలవాడు, భక్తాగ్రణ్యుడు. కాబట్టి అలాంటి మహనీయుని యొక్క జన్మదిన మహోత్సవాన్ని మనమందరం కలిసి ఒక పండుగలా నిర్వహిద్దాం. ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొందుతాం. జై శ్రీరామ్. మదనపల్లి పట్టణంలోని మల్లికార్జున సర్కిల్ వద్ద ఉన్న గ్యాస్ స్టవ్ రిపేరు దుకాణంలో అగ్ని ప్రమాదం సంభవించింది. బాధితుని కథనం మేరకు గ్యాస్ స్టవ్ రిపేరు చేస్తూ ఉండగా మంటలు రావడంతో ప్రమాదం జరిగిందని తెలిపారు. మంటలు వ్యాపించిన సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో మంటలు వ్యాపించడంతో ఒక్కసారిగా ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ముందే వస్తాయి. ఈ లోపల చూస్తారా ఏమన్నా గ్యాస్ సిలిండర్ రిపేర్ చేస్తూ ఉంటే గ్యాస్ కొంచెం లీక్ అయ్యేసి దాంట్లో అగ్గి వచ్చేసి రాజమండ్రి చేసాము. అంతలోనే బయటికి నుంచి ఆఫ్ చేస్తాం. అంటే లోడ్ చేస్తారు? లోడ్ కాదు, రిపేర్ చేసుకుంటూ ఉంటాము. రిపేర్ చేస్తూ ఉంటే ఇదేందనమాట లీక్ చెక్ చేసేటప్పుడు ఫుల్గా చెక్ చేసేది. ఆ సిలిండర్ 50,000 అంటే సిలిండర్ లోపల సిలిండర్ లోపల
సిలిండర్ మామూలుగా పిచ్చి వెళ్ళి చెక్ చేస్తూ ఉంటే దాంట్లో లీకేజ్ ఇది. వేల సంఖ్యలో భక్తులు కోర్టులో గంగమ్మ తల్లిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు బండ మీద కమ్మపల్లె భక్తాదులు ఆలయానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టారు. రాత్రి 10 గంటల వరకు భక్తుల తాకిడి ఎక్కువగా ఏమాత్రం తగ్గలేదు. అమ్మవారిని జల్దీలో కలపడానికి సమయం మించిపోవడంతో దర్శనాలను ఆపి ఊరేగింపు ప్రారంభించారు. అనంతరం అమ్మవారిని జల్దీలో నిమజ్జనం చేశారు. జాతర విజయవంతానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి ఆలయ కమిటీ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. గడిచిన 2 రోజులు నిన్న మరియు మొన్న 28, 29 మదనపల్లి కోట్లో గంగమ్మ జాతర అత్యంత వైభవంగా అద్భుతంగా ఏ సంవత్సరము లేని విధంగా చాలా కోలాహలంగా జరగడం అందరికీ చాలా సంతోషకరము. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి భక్తులకు సహకరించినటువంటి భక్తులకు వాళ్ళు వాలంటీర్గా వచ్చి క్యూ లైన్ల దగ్గర అయితే ఏమి ప్రతి ఒక్క కార్యక్రమం దగ్గర చాలా బాగా సహకరించినారు. ఆలయ కమిటీ సభ్యులకు చాలా బాగా హెల్ప్ చేశారు. మరియు ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద క్రౌడ్ ని కంట్రోల్ చేస్తూ అడుగడుగునా మనకు సహకరించిన మదనపల్లి పోలీసు వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నాము, కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అదేవిధంగా పేపర్ మీడియా వారికి మరి ఎలక్ట్రానిక్ మీడియా ఎన్సీటీవీకి మరియు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము ఈ కార్యక్రమానికి. మరియు ఈ కోర్టు ప్రాంగణంలో వెలసిన అమ్మవారికి కోర్టు తరఫున మరియు కోర్టు స్టాఫ్ అయితేనేమి, మన జడ్జి గారు అయితే ఏమి, మరి న్యాయవాదులు అయితే ఏమి, ప్రతి ఒక్కరూ వాళ్ళ సొంత ఇంట్లో జరిగిన పండగ మాదిరి భావిస్తూ అడుగడుగునా సహకరించినారు.
అందుకే ఈ కార్యక్రమం అంత అద్భుతంగా అత్యంత వైభవంగా జరిగింది. మనకు ప్రతి ఎక్కడ వెళ్ళినా కూడా మంచి ప్రశంసలు వస్తున్నాయి. దానికి ముఖ్యంగా కార్యక్రమం జరిగిన తర్వాత జయప్రదం తర్వాత ప్రశంసలే మనకు చాలా సంతోషాన్ని ఇచ్చేటివి. కావున ఈ సంతోషము ప్రతి సంవత్సరము జరుపుకునే విధంగా అందరికీ ప్రతి సంవత్సరము ఇదే విధంగా సహకరించవలసిందిగా సహాయపడవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ప్రతి ఒక్కరి సహకారంతో మన కోట్లో గంగమ్మ తిరునాళ్ళు కానీ ఏదైనా కానీ మంచి జరగాలని మేము కోరుకుంటున్నాం. మదనపల్లె సర్వజన బోధన ప్రభుత్వ ఆసుపత్రి నుంచి కేసులను రిఫర్ చేయడం మానుకోవాలని సిపిఐ రాష్ట్ర నాయకులు కృష్ణప్ప డిమాండ్ చేశారు. నేడు మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నందు మెడికల్ కళాశాల సూపరింటెండెంట్ ఎంఎస్ రాజుకు పలు సమస్యలపై వినతి పత్రం అందజేశారు. తమ న్యాయమైన సమస్యలను డిమాండ్లను పరిష్కరించాలని, లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. వాటర్ సమస్య కూడా ఇబ్బంది. వాటర్ ఏమో అవైలబుల్ ఉంది, కనెక్షన్ లేదు. వివిధ ప్రాంతాల నుంచి యాక్సిడెంట్లు చిన్న యాక్సిడెంట్లు జరిగిన చిన్న రోగాలతో వస్తున్నటువంటి రోగులను ఆసుపత్రిలో వైద్యం చేయకుండా ప్రతి కేసును రెఫర్ చేస్తున్నారు అనేటువంటిది మా దృష్టికి వస్తుంది. ఆ సమస్యను వీరికి తెలియజేయడం జరిగింది అధికారులకు. అలాగే ఆసుపత్రి నందు ప్రైవేట్ ఆసుపత్రులకు సంబంధించినటువంటి స్కానింగ్ సెంటర్స్ ఏదైతే ఉందో, చంద్రశేఖర్ స్కానింగ్ కానీ మిగతా ఉన్నటువంటి స్కానింగ్ సెంటర్ల నుంచి వీళ్లకు బుక్కులు, దానికి సంబంధించిన రిసిప్ట్ బుక్కులు తీసుకొచ్చి అయిన దానికి కాందానికి పేదవాళ్ల దగ్గర మీరు స్కానింగ్ తీసుకురాపోండి అని రాసిచ్చి తద్వారా వాళ్ళ దగ్గర కమిషన్ తీసుకుంటున్నటువంటి తగులుబారి డాక్టర్లు ఎవరైతే మరి కమిషన్ కకృతి పడుతున్నారో వాళ్ళపైన ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకోవాలని, అట్లాగే నీటి ఎద్దడి హాస్పిటల్లో నెలకొంది. ఈ నీటి ఎద్దడిని నివారించాలని ఇంత పెద్ద 150 పడకల హాస్పిటల్ నుంచి 450 పడకల హాస్పిటల్ వరకు రూపాంతరం చెందినటువంటి హాస్పిటల్కు ఎంఆర్ఐ స్కానింగ్ కానీ సిటీ స్కానింగ్ కానీ కావలసినటువంటి మరి ఆపరేషన్ కు సంబంధించినటువంటి పరికరాలందరినీ మరి ఏర్పాటు చేయడానికి ప్రభుత్వంలో ఈ రిప్రజెంటేషన్ రెఫర్ చేసి వెంటనే తద్వారా సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేయాలని, అలాగే ఏఎన్ఎంలకు 4 నెలలుగా వస్తున్నటువంటి జీతాలు పెండింగ్ జీతాలు వెంటనే వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని, పారిశుద్ధ్య కార్మికులు కానీ లేదంటే ఈ సెక్యూరిటీ కానీ థర్డ్ పార్టీ కార్మికులు కానీ వీళ్ళకి రావాల్సినటువంటి జీతభత్యాలు వెంటనే వచ్చే విధంగా తగు చర్యలు తీసుకోవాలని, ఆసుపత్రుల్లో నెలకొని ఉన్నటువంటి సమస్యలు ఏదైతే ఉండో దొంగతనాలు కానీ వీటన్నిటినీ నివారించడానికి వెంటనే తగు చర్యలు తీసుకొని మెరుగైన వైద్యం అందించడానికి డాక్టర్లు ప్రయత్నం చేయాలని మేము ప్రభుత్వ అధికారులను కోరుకుంటున్నాం. ఈరోజు మదనపల్లి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో నెలకొన్న కొన్ని ప్రధాన సమస్యలపైన డిఎంఏ గారి దృష్టికి తీసుకోవడం జరిగింది. ప్రధానంగా ఇక్కడ కొంతమంది డాక్టర్లు మన మదనపల్లి ప్రభుత్వ బోధనా ఆసుపత్రిలో స్కానింగ్ సౌకర్యం ఉన్నా కూడా ఇక్కడ స్కానింగ్ చేసినా కూడా బయట మళ్లీ ప్రైవేట్ స్కాన్ సెంటర్లకు రెఫర్ చేస్తా ఉన్నారు. ఏ సంస్థ అయితే ప్రైవేటు సంస్థలు శానిటేషన్ కార్మికులకు కానీ సెక్యూరిటీ కార్మికులకు కానీ వేతనాలు పెండింగ్ పెడతా ఉన్నారో అలాంటి ప్రైవేటు సంస్థలను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని చెప్పి తక్షణం వారికి ఇవ్వాల్సిన జీతాలు తక్షణమే ఇప్పించాలని చెప్పి ఎంఈఓ దృష్టి కూడా తీసుకోవడం జరిగింది. ఎక్కువ కేసులన్నీ కూడా ఈ ఆసుపత్రిలో పరిష్కారం అయ్యే కేసులన్నీ కూడా ఇక్కడ పరిష్కారం చేయకుండా తిరుపతికి అంతా రెఫర్ చేయడం కారణంగా 108 వాహనాలు కూడా మదనపల్లి పరిసర ప్రాంతాల్లో యాక్సిడెంట్లు జరిగితే అందుబాటులో లేక ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి ఇక్కడ మదనపల్లి పరిసర ప్రాంతాల్లో ఉంది. కాబట్టి ఎక్కువ కేసులన్నీ కూడా రెఫర్ చేయకుండా ఇక్కడే పరిష్కారం చేయాలని చెప్పి ఎంఈఓ గారి దగ్గర డిఎంఏ గారి దగ్గర తీసుకోవడం జరిగింది. ఆయన మేము ఇచ్చినటువంటి సమస్యలపైన సానుకూలంగా స్పందించడం జరిగింది. ఇలాంటి ఎక్కువ కేసులు కావడం కావచ్చు కానీ శాలరీస్ విషయాలు కానీ డాక్టర్లు బయట ప్రాంతాలకు పంపిస్తున్నటువంటి స్కాన్ సెంటర్ల పైన
పరిశీలన చేస్తాం, అవన్నీ కూడా పరిష్కారం చేస్తామని మాతో చెప్పడం జరిగింది. ఇవి మళ్లీ రిపీట్ అయితే ఖచ్చితంగా ఏఐటీసీ ఎర్రజెండా ఆధ్వర్యంలో ఇదే ఆసుపత్రి వద్ద ఇక్కడ ప్రజలను స్థానికులను సమీకరణ చేసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మదనపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల నందు ఈ ఏడాది నుండి ఇంటర్ కోర్సులు ప్రారంభిస్తున్నామని ప్రధానోపాధ్యాయులు సుబ్బారెడ్డి తెలిపారు. నేడు మదనపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల నందు ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు మదనపల్లిలో ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల మాత్రమే ఉందని ఈ ఏడాది నుండి పాఠశాలలో కో ఎడ్యుకేషన్ ఇంటర్మీడియట్ కోర్సులు ప్రారంభిస్తున్నామని చెప్పారు. హాస్టల్ వసతి ఉందని, కావున 10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మదనపల్లి నందు జూన్ 1వ తేదీ నుంచి కో ఎడ్యుకేషన్ జూనియర్ కాలేజీగా మార్పు చెందబడింది. 1వ తేదీ నుంచి జూనియర్ ఇంటర్ ఎంపీసీ సిఈసి గ్రూపులతో కళాశాల ప్రారంభమగును. లిమిటెడ్ సీట్స్ అంటే ఒక్కొక్క గ్రూపుకు 40 చొప్పున ఉన్నవి. ఇప్పటికే దాదాపు 20కి పైగా పూర్తి కాబడ్డాయి. కాబట్టి పట్టణ ప్రజలు, తల్లిదండ్రులు, సమీప మండలాల తల్లిదండ్రులు, విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. మొట్టమొదట చరిత్రాత్మకమైన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మదనపల్లి నందు హై స్కూల్ ప్లస్ అంటే కో ఎడ్యుకేషన్ జూనియర్ కాలేజీగా అప్గ్రేడ్ చేయబడినందున ఇది గొప్ప అవకాశంగా మన తల్లిదండ్రులందరూ కూడా భావించాలి. ఎందుకంటే పట్టణంలో నడిబొడ్డున ఉండి అందరికీ ఆర్టీసీ బస్టాండ్కు దగ్గరగా అందరికీ సౌకర్యంగా ఉంది కాబట్టి ఈ కళాశాలలో నూతనంగా ఏర్పాటు కాబడ్డ ఎంపీసీ సిఈసి గ్రూపులను అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. అంతేకాకుండా మన ఈ హై స్కూల్లో మంచి రిజల్ట్స్ కూడా సాధించడం జరిగింది. 500 పైన 55 మంది మరియు పట్టణంలోనే అత్యున్నతమైనటువంటి మార్కులు 592 మార్కులతో కూడా ఈ పాఠశాల రికార్డు సృష్టించబడింది. కాబట్టి అంతేకాకుండా ఈ పాఠశాలలో 80 మందికి పైగా టీచింగ్ స్టాఫ్, అనుభవజ్ఞులైనటువంటి వారు, ఉన్నత విద్యార్హతలు కలిగినటువంటి వారు ఉన్నారు. కాబట్టి అన్ని సదుపాయాలు ఒక బిల్డింగ్ క్లాస్ రూమ్సే కాదు, ఆట స్థలాలు, ల్యాబ్ సౌకర్యము, అంతేకాకుండా డిజిటల్ విద్యాబోధన చాలా ముఖ్యమైనది. అన్ని తరగతి గదులకు ఐఎఫ్బి ప్యానల్స్ ద్వారా విద్యాబోధన జరుగుతున్నది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జూనియర్ ఇంటరే కాకుండా 6th to 10th కూడా అన్లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి. కాబట్టి 50 తరగతి గదులుగా పైన ఈ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కలిగి ఉంది. కాబట్టి ఈ సౌకర్యాన్ని అందరూ తప్పక వినియోగించుకోవాలని మరీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇట్లు ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాల్, హై స్కూల్ ప్లస్ కో ఎడ్యుకేషన్ జూనియర్ కాలేజీ మరియు ఉపాధ్యాయ బృందము, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మదనపల్లి. బుద్ధినికొండపై జరిగే ధమ్మ పరివర్తన మహోత్సవాన్ని జయప్రదం చేయాలని భారతీయ అంబేద్కర్ సేన వ్యవస్థాపకులు పీటీఎం శివప్రసాద్ విజ్ఞప్తి చేశారు. నేడు మదనపల్లి పట్టణ సమీపంలోని బుద్ధినికొండపై జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. ఈయన వెంట రిటైర్డ్ ఎంఈఓ ప్రజాకవి పోతబోలు రెడ్డప్ప, సభ్యులు వెంకటరమణ, జయన్న తదితరులు పాల్గొన్నారు. నమో బుద్ధాయ. తథాగతుడు గౌతమ బుద్ధుని 2568వ జన్మదినాన్ని పురస్కరించుకొని రేపు మదనపల్లె రూరల్ మండలం అంకిశెట్టిపల్లి వద్ద ఉన్నటువంటి బుద్ధునికొండలో గౌతమ బుద్ధుని జన్మదిన వేడుకలని ధమ్మ పరివర్తన మహోత్సవం పేరుతోటి ఘనంగా నిర్వహిస్తా ఉన్నాము. ఈ కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా దాదాపుగా సిద్ధమై ఉన్నాయి. కావున ప్రకృతి సిద్ధంగా అతి రమణీయంగా ఏర్పడినటువంటి ఈ బుద్ధుని కొండను వీక్షించడానికి, అదేవిధంగా రేపు ఇక్కడికి మహాబోధి సొసైటీ బెంగళూరు నుంచి పెద్ద సంఖ్యలో భిక్షువులు వచ్చి బుద్ధ పూజ, ధమ్మ ప్రవచనం చేయబోతున్నారు. దాన్ని కూడా అందరూ కూడా ఆసక్తిగా విని అందులోని ధమ్మాన్ని స్వీకరించాలని మదనపల్లె పరిసర ప్రాంత ప్రజలందరినీ కూడా సవినయంగా బుద్ధునికొండకు ఆహ్వానిస్తా ఉన్నాం. అదేవిధంగా
ఇటు కర్ణాటక వైపు నుంచి తెలుగు రాష్ట్రాల వైపు నుంచి బౌద్ధ ప్రముఖులు కూడా రేపు ఇక్కడికి రాబోతా ఉన్నారు. కావున బౌద్ధాభిమానులు, అంబేద్కరిస్టులు, ప్రగతిశీలవాదులు, సమాజ హితైభిలాషులు అందరూ కూడా స్వచ్ఛందంగా హాజరై బుద్ధునికొండలో జరిగేటటువంటి ధమ్మ పరివర్తన మహోత్సవాలని జయప్రదం చేయాలని సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కౌంటింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలా ప్రతి ఒక్క అధికారి విధులు నిర్వహించాలి. ఎన్నికల రిటర్నింగ్ అధికారి హరిప్రసాద్ ఆదేశం. మదనపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల నందు ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియపై శిక్షణ తరగతులు నిర్వహించిన ఆర్డీఓ. మదనపల్లి పట్టణంలోని పలు ప్రైవేటు ఆసుపత్రులపై శాఖాపరమైన దాడులు నిర్వహించడం జరిగింది. జిల్లా వైద్యాధికారి దేవశిరోమణి వెల్లడి. నిబంధనలు పాటించాలని పలు ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలకు గడువు ఇవ్వడం జరిగిందన్న వైద్యాధికారులు. ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.